కృష్ణా పుష్కరాల కోసం రైల్వే శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. పుష్కరాలకు వచ్చే యాత్రికుల్లో 60% మంది రైళ్లపైనే ఆధారపడే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పుష్కర యాత్రికులను తరలించేందుకు 600 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుతో పాటు విజయవాడ శివారు ప్రాంతాల్లో 4 శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోట్లాది మంది యాత్రికులు తరలివచ్చే కృష్ణా పుష్కరాల కోసం దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది. పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు యాత్రికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు చేపట్టింది. 70% పైగా యాత్రికులు విజయవాడ నగరానికి తరలివచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు విజయవాడ నగరంపై దృష్టి కేంద్రీకరించారు. కృష్ణా పుష్కరాల సమయంలో రోజుకు 6 లక్షలకు పైగా యాత్రికులు విజయవాడ రైల్వే స్టేషన్కు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 300 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా పుష్కరాలు జరిగే 12 రోజుల్లో 600కు పైగా ప్రత్యేక రైళ్లు నడపాలని ఇప్పటికే నిర్ణయించారు. 2000 అదనపు బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు విజయవాడ శివారులో శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా కెనాల్, రాయనపాడు, కొండపల్లి, గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక రైళ్లను ఇక్కడ నిలిపివేసి ఇక్కడి నుంచే ఘాట్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని స్టేషన్లలో కలిపి 150 వరకు టికెట్ కౌంటర్లను అందుబాటులో తెస్తున్నారు. Either permanent augmentation of facilities or temporary augmentation of facilities like Krishna Canal, Rayanapadu, Gundala and Madhuranagar. I can say that all the preparations are going on as per schedule, and we had planned for 2 new foot-over bridges, one at Krishna Canal station and Rayanapadu. They are well on time to get completed much before the Krishna Pushkaram. కృష్ణా పుష్కరాల కోసం 14 కోట్ల రూపాయలతో విజయవాడ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఉన్న 10వ నెంబర్ ప్లాట్ఫాంపై కొత్తగా ఫ్లోరింగ్ వేస్తున్నారు. 8, 9, 10 ప్లాట్ఫాంలపైకి చేరుకునేందుకు కొత్త పాదచారుల వంతెన నిర్మిస్తున్నారు. అదనంగా రిజర్వేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే యాత్రికుల భద్రతకు పెద్దపీట వేసేలా సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు అమర్చనున్నారు. రైల్వే స్టేషన్లలో భద్రత కోసం 2000 మంది పోలీసులను మోహరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పుష్కర యాత్రికులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించేందుకు జనతా ఖానా పేరుతో రైల్వే శాఖ తరపున ఆహారశాలలు ఏర్పాటు చేస్తున్నారు. లీటర్ మంచినీరు 3 రూపాయలకు అందించేలా యంత్రాలను అందుబాటులోకి తేనున్నారు. We would be giving stoppages to many express trains at these stations. If anybody wants to get down, he can get down and proceed to the ghat. Similarly at Krishna Canal, at Gundala also, Madhuranagar also. And at these stations, state government is also developing his Pushkar Nagar. And we are also having the similar facility. Shelter is there, drinking water is there, toilet is there, and food stall is there. We are also taking the help of the state government. They have tied up with some NGOs. At some stalls, we will be giving free food also with the help of the state government. కృష్ణా పుష్కరాలకు విజయవాడ రైల్వే ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. వందలాది ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు పుష్కర యాత్రికుల కోసం వసతి ఏర్పాట్లు కూడా చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ మాసంతలోగా పూర్తి చేయాలని చెప్పేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులను గుత్తేదారులను ఇప్పటికే ఆదేశించారు. తద్వారా కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రైల్వే తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.